చరిత్ర పుటల్లో దాగి ఉన్న కన్నీటి చరికల నుండి నేడు విశ్వయవనికపై వెలుగుతున్న విజయకేతనం దాకా. ఇది కేవలం ఒక దేశం కాదు, కోట్లాది ఆశయాల సంకల్పం. సంకెళ్ళు తెంచుకున్న గతం, శిఖరాలను తాకుతున్న వర్తమానం. గర్వంగా చెప్పుకుందాం, ఇది మన భారతం. అలుపెరుగని అడుగుల సాక్షిగా, అగ్ని పునీత చరిత్ర సాక్షిగా, వనిస సంకెళ్ళు తెంచుకున్న భరతావని గళమిది. కన్నీటి సంద్రం దాటి గెలిచిన కర్మభూమి కథ ఇది. జయ హో భారత్, జయ జయ హో భారత్, జయ హో భారత్, జయ జయ హో భారత్. భారత్ రాజ్యపు నీడలలో, శతాబ్దాల నిర్బంధంలో తెగించిన ప్రాణాల సాక్షిగా ఎగసిన విప్లవ జ్వాల ఇది. రక్తాన్ని తర్పణమిచ్చి స్వేచ్ఛా వృక్షాన్ని పెంచిన నేల హింస మార్గంలో అలు పెరగని పోరాటం చేసి బ్రిటిష్ గడ్డను గడగడలాడించిన వీరగడ్డం మనది. ఓటమిని ఎరుగని ధైర్యమే మన అస్త్రం, భారతీయతే మన నిరంతర మంత్రం. అలుపెరుగని అడుగుల సాక్షిగా, అగ్ని పునీత చరిత్ర సాక్షిగా, వనిస సంకెళ్ళు తెంచుకున్న భరతావని గళమిది. కన్నీటి సంద్రం దాటి గెలిచిన కర్మభూమి కథ ఇది. జయ హో భారత్, జయ జయ హో భారత్, జయ హో భారత్, జయ జయ హో భారత్. భారత్ ఆకలి తీర్చే నాగలి నుండి అంతరిక్షపు అంచుల దాకా ప్రపంచం మన వైపు చూసేలా సాగిన ప్రస్థానం మనది. వ్యవసాయపు సిరులైన, రంగపు మెరుపులైన, శాస్త్ర సాంకేతిక రంగాలలో సత్తా చాటిన గడ్డా క్రీడా మైదానంలోనైనా, కథన రంగంలోనైనా మువ్వన్నె జెండాను ముద్దడేలా గెలుపు జెండ ఎగురవేశాం. కష్టాలే మెట్లని, శిఖరాలే లక్ష్యమని సాగుతున్నా. అలుపెరుగని అడుగుల సాక్షిగా, అగ్ని పునీత చరిత్ర సాక్షిగా, వనిస సంకెళ్ళు తెంచుకున్న భరతావని గళమిది. కన్నీటి సంద్రం దాటి గెలిచిన కర్మభూమి కథ ఇది. జయ హో భారత్, జయ జయ హో భారత్, జయ హో భారత్, జయ జయ హో భారత్. భారత్ భిన్నత్వంలో ఏకత్వమే మన బలం. భారతీయతే మన కులం, కులమతాల గోడలు దాటి ఒకే మాటగా నిలుద్దాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మనకు మార్గదర్శి. సమానత్వపు వెలుగులో, సామాన్యుని గెలుపులో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ ముందుకెళ్దాం. నవ భారత నిర్మాణంలో ప్రతి అడుగు ఒక సంతకం కావాలి. విశ్వగురువుగా భారత్ నిలవడమే మన అంతిమ ఆశయం. పోరాటం మన రక్తంలో ఉంది, విజయం మన చరిత్రలో ఉంది. కులమతాలకు అతీతంగా, ప్రాంతీయ భేదాలకు దూరంగా ఒకే దేశం, ఒకే గమ్యం. రాజ్యాంగం